ఇది? దిగు. వదులు వదులు. నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? మా గ్రాని అంటే ఎవరనుకుంటున్నావు? ఈ సాకేత్ గ్రాని, నా గ్రాని భాగి. మర్యాద తప్పి మాట జారినా చేత జరిగినా బాగుండదు. బాగి ఏంట్రా బాగి? నా వయసంతా నీ వయసంతా? ఓ, నీకు వయసు కూడా గుర్తుందా? నీకు నువ్వు ఎన్ని వేధ వేషాలైనా వేసుకో, కానీ మా గ్రాణిని ఎందుకు అలా చేస్తున్నావు? ఎలా ఉండే గ్రాణిని ఎలా మార్చావు? నీకు అసలు సిగ్గుందా? నోరు అదుపులో పెట్టుకో సాకేత్. ఆవిడ మార్పుకు పిచ్చి వేషాలకు నాకు సంబంధం ఏంటి? ఉంది. ఖచ్చితంగా ఆ మార్పుకి నీకు స్వర్ణకి ఏదో సంబంధం ఉంది. ఏం చేశారో చెప్పండి. అసలు ఎందుకు మా గ్రాని అలా బిహేవ్ చేస్తోందో మర్యాదగా చెప్పండి, లేకపోతే నా చేతిలో చచ్చిపోవాల్సి వస్తుంది. చాలా చంపావులే గాని తగ్గు. నీలాంటి పసిపిల్లల్ని చాలా మందిని చూశాను. ఎక్కువ చేస్తే ఏం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. చూడు పిచ్చుకునా, నీ పిచ్చి బెదిరింపులు నీ పిచ్చి గ్రాని దగ్గర సాగుతాయే గాని నా దగ్గర సాగవు. కూచివిరా, గ్రాని కూచివిరా నువ్వు. భాగీరథంటే మంగమ్మ కాదు, గుర్తుంచుకో. మంగకే నేనంటే వెన్నులో వణుకు. అలాంటిది నువ్వు నువ్వు ఊ ఆ అంటే నేను దడుస్తాననుకుంటున్నావా? కోననో కూచినో నీకు రోగం కుదిరిస్తే గాని తెలిసి రాదు. కొడతావా? కొట్టానుగా, తగలేదా? చాలేదా? ఇంకోటిచ్చానంటే చచ్చిపోతావు. ఏమనుకుంటున్నావు? ఏంటి ఆడాళ్ళ మీద నీ ప్రతాపం? ఏంటి ఆడాళ్ళ? మీరా? ఆడతనానికే సిగ్గుచేటు. మీరు మధ్యలోకి రావద్దు. భాగి, చెప్పు, మా గ్రానిని ఏం చేసావో చెప్పు. ఎందుకు మా గ్రాని అలా ప్రవర్తిస్తోంది? మేమేదో చేయడమేంటి? తన ఇష్ట ప్రకారం తను నడుస్తుంది. తనకి నచ్చింది తను చేస్తుంది. మా ప్రమేయం ఏమీ లేదు. అబద్ధం. సంథింగ్ ఈస్ దేర్. చెప్తావా చస్తావా? మర్యాదగా వెళ్ళకపోతే మీ గ్రానీకి, ఆ తర్వాత పోలీసులకి చెప్పాల్సి ఉంటుంది. ఎవరికి చెప్పినా విషయం మొత్తం చెప్పందే మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వను. ఆంటీ, వాసంతి ఫోన్ చేస్తుందేమిటి? హలో. హలో మంగా, నేను బాగిని. నీ మనవడు దారి కాచి మా కారు ఆపి నానా మాటలు అంటున్నాడు. చెయ్యి కూడా చేసుకున్నాడు. నడి రోడ్డు మీద రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు మందలిస్తావా లేక పోలీసులకు ఫిర్యాదు చేయమంటావా? ఫోన్ వడికివు. మాట్లాడు. నీ గ్రాని పిఠాపురం మంగతాయారుతో మాట్లాడు. గ్రాని, వీళ్ళు నువ్వేం చెప్పాలనుకున్నా ఇంటికొచ్చి చెప్పు. రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తే అది కాదు, నేనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. గ్రాని, అది కాదు గ్రాని. మరో మాట మాట్లాడకు. రమ్మంటున్నానంతే. రా, లేకపోతే అక్కడికి నేను పోలీసులు రావాల్సి వస్తుంది. అంతే నాన్నా. పిచ్చి కన్నా నీ ప్రతాపం ఇలా ఫోన్ల మీదే. నాలాంటి వాళ్ళని నువ్వేం చేయలేవు. వెళ్ళు బాబు, వెళ్ళి నీ గ్రాని దగ్గర అరుస్తావో మొరుగుతావో మొరుగు. వెళ్ళు. నిన్ను
నథింగ్, ఏమీ చేయలేవు. పళ్ళు పాడవడం తప్ప నువ్వేమీ చేయలేవు. మరీ పళ్ళలా పటపట్లాడించుకో, విరిగిపోతాయి. ఆ పదండే. అమ్మ మహంకాళి, భద్రకాళి, మహాశక్తి, ఆదిశక్తి, మా కుటుంబాన్ని చల్లగా కాపాడు. మా అమ్మమ్మ గారిని ఏదో దుష్ట శక్తి ఆవహించిందని నా అనుమానం. ముక్కోటి దేవతల మూల పుట్టమవు నువ్వు. మమ్మల్ని రక్షించు తల్లి. ఆమె క్షేమం కోరే నేను నీ బోనం ఎత్తుకున్నాను. మమ్మల్ని చల్లగా చూడు తల్లి. నా భార్య మానసిక స్థితి మామూలుగా ఉండేలా చూడమ్మా. దాన్ని అలా చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. కరుణించు తల్లి. మా నాన్నమ్మను కాపాడు తల్లి. మాకు మా కుటుంబానికి మేలు చేయి. ఆమె కోసం నేను 108 పోతురాజు కొరడా దెబ్బలు మొక్కుకుంటున్నాను తల్లి. ఆ మొక్కు ఇప్పుడే తీరుస్తాను తల్లి. అమ్మా మహంకాళి, మా గ్రానీని కాపాడు తల్లి. ఆమె ఆరోగ్యం బాగుండాలి. 108 ప్రాయశ్చిత్తాలు నేను స్వీకరిస్తాను. అమ్మ జగదమ్మ, నాన్నమ్మ కోసం వాడు మొక్కిన మొక్కులు చూడమ్మా. అమ్మల కన్నా అమ్మ, పిల్లలని దీవించు మాయమ్మ. కాపాడు తల్లి. పరాయి తల్లి కన్న బిడ్డ నా భార్యను కంటికి రెప్పలాగా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది.
అంతులేని అభిమానం, ప్రేమ, ఆప్యాయతలను చూపిస్తుంది. దయగల తల్లి, నా మనవరాలి మనోవాంఛ నెరవేర్చు తల్లి. అమ్మా ముందు 5 పిడికిళ్లతో ఆకులో నైవేద్యం పెట్టు తల్లి. ఆ నైవేద్యాన్ని స్వీకరించు తల్లి. మా కోరిక నెరవేర్చు. చల్లని తల్లి మిమ్మల్ని చల్లగా కాపాడుతుందమ్మా. బోనం ప్రసాదం ఇంటిల్లిపాదికి పెట్టు తల్లి. భారం అమ్మవారి మీదుంచు, ఆవిడే రక్షిస్తుంది. అమ్మా బోనం ఎత్తిన వేళ 3 ముత్తైదువులను అమ్మవారి స్వరూపంగా భావించి చీర రవిక తాంబూలం పెట్టి వారి ఆశీర్వాదం తీసుకో. ఆ మహంకాళి దీవెనలు నీకు అందుతాయమ్మా. మేము ఉన్నాం కదమ్మా, మేము ముగ్గురం వస్తామమ్మా. అలాగేనండి. పదమ్మా. సీత ఉండమ్మా. ఇప్పుడు రండమ్మా. ఆపండి, ఇంకా చాలు ఆపండి. మీరు వెళ్ళిపోండి. పదరా. పద. ఏంటమ్మా సీత ఇది? అమ్మమ్మ గారి క్షేమం కోరి హైదరాబాద్ గోల్కొండ మహంకాళికి మొక్కుకొని మన వీధిలో చెట్టు దగ్గర దుర్గమ్మ ముందు బోనం ఎత్తానత్తయ్య. ఇప్పుడే మొక్కు తెచ్చుకుని వస్తున్నాను. ఆ బోనంలో ఉన్న ప్రసాదాన్ని అందరికీ పెట్టండి. ఇదిగో ఈ ముత్తైదువులకు చీర సారా ఇచ్చి ఆ మహంకాళి దీవెన తీసుకుంటే అమ్మమ్మ గారు పరిపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతారట. ఆహాహాహాహా. కొత్త వేషం, కొత్త పథకం. ఎక్కడో హైదరాబాద్ గోల్కొండ మహంకాళికి, ఇక్కడ వైజాగ్ బోనం. బాగుంది సీత, చాలా బాగుంది. ఈ కొత్త స్క్రిప్ట్, ఇక్కడ లేని ఆచారం, కొత్త అవతారం. పైగా చీరలు, సారెలు, తాంబూలాలు. అది అమ్మమ్మ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని టైటిల్తో. సభాష్, చాలా మంచి నాటకం రచించావు. దాన్ని నీ దర్శకత్వంలో నువ్వే గొప్పగా ప్రదర్శిస్తున్నావు. ఎవడబ్బ సొమ్మని తాంబూలాలకి, చీర సారలకి దారపోస్తున్నావు. సొమ్ము మాది, పుణ్యం నీదా. స్వర్ణ, తను మొక్కుబడి చెల్లిస్తే ఇలా ఎగతాళి చేయటం పాపం. గాడిద గుడ్డేం కాదు. అయినా మనకు గోల్కొండ మాతకి ఏంటి సంబంధం? ఇక్కడ లేని ఆచార వ్యవహారాలు ఇప్పుడు అవసరమా?
కథలల్లటం కాకపోతే మూర్ఖంగా మాట్లాడకు స్వర్ణ. ఎవరి విశ్వాసం ఎవరి నమ్మకం వాళ్ళది. మంగా, నీ మీద ప్రేమతో నీ ఆరోగ్యం బాగుపడాలని తను మొక్కుకుందే. పాపం ఎవరిదైనా, దోషం ఏదైనా, తప్పు ఎవరు చేసినా మన్నించమ్మా మహంకాళి అని 108 కొరడా దెబ్బలతో ప్రాయశ్చిత్తం చేయించుకున్నారే నీ మనవళ్ళు. కావాలంటే చూడు. చూడవే, బాగా చూడు. కళ్ళు బాగా పెద్దవి చేసుకొని చూడు. ఇప్పటికీ చలించకపోతే నీ జన్మనిపించుకోదే. మూర్ఖత్వం అంటే ఇదే. కొరడా దెబ్బలు వీళ్ళు తింటే అమ్మమ్మ ఆరోగ్యం సరైపోతుందా? ఇది అమ్మమ్మను నమ్మించటానికి ఈవిడ గారు పన్నిన పన్నాగం. ఇక్కడ తిష్ట వేయటానికి వంకలన్నీ అయిపోయాయి. అందుకే మొక్కులని కొత్త సాకు వెతికింది. వీళ్లను వెర్రాలను చేసి దెబ్బలు కొట్టించింది. ఆయన గారంటే ఆవిడ గారి భర్త కాబట్టి ఆవిడాడిన నాటకం రక్తి కట్టించడానికి దెబ్బలు తిన్నారు. నీ బుద్ధేమైంది? ఒళ్ళప్పగించి దెబ్బలు తినడానికి. స్వర్ణ, మాట, ఇంకొక్క మాట. అమ్మా, వాళ్ళకి కావాల్సింది చూడమ్మా. లక్ష్మి, ఆ ముత్తైదువులకి చీర రవిక తాంబూలం ఇవ్వమ్మా. మొక్కు మొక్కింది ఆవిడ. ఆవిడ సొమ్ముతో తెచ్చివ్వమనండి. మొక్కు పూర్తవగానే నీ డబ్బు నీ మొహాన కొడతాను. అనవసరంగా రెచ్చగొట్టకు. ఏయ్, అర్థం పర్థం లేని నీ మొక్కు ఇక్కడ కాదు. ఎక్కడో దేవతను నువ్వు మొక్కితే మేం తీర్చాలా? కుదరదు. దేవతలకు ఇక్కడ అక్కడ అని భేదం ఉండదు. నమ్మకం ముఖ్యం. కాశీ దాకా వెళ్తాం, రామేశ్వరంలో నాగప్రతిష్ఠ చేస్తాం. ఏ, నీ పురాణం ఆపు. లక్ష్మి, నువ్వు తీసుకురామ్మా. అలాగే మావయ్య. రండమ్మా. అప్పనంగా వస్తున్నాయని ఎక్కడికే మీరు వచ్చేది? స్వర్ణ, చూడమ్మాయి, ఇంత పొగరుబోత్తనం మంచిది కాదు. మేమేమి లేనోళ్ళం కాదు చీర రవికలకి ఆశపడ్డానికి. కావాలంటే పట్టు చీరలే నీ మొహాన్ని ముష్టేస్తాం.